హాయ్ ఫ్రెండ్స్, థాయిలాండ్ అంటే మనందరికీ గుర్తొచ్చేది బ్యాంకాక్, పటాయా టూరిజం, నైట్ లైఫ్. బట్ ఈరోజు థాయిలాండ్, కాంబోడియా రెండు దేశాలు ఒకరిపై ఒకరు రాకెట్ మిసైల్స్తో ప్రతిదాడులు చేసుకుంటున్నారు. థాయిలాండ్ అయితే డైరెక్ట్గా F-16 యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. థాయిలాండ్ ప్రధానమంత్రి షినవత్రా, ఈవిడ చాలా పవర్ఫుల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఈవిడ ఫ్యామిలీలో ఆల్రెడీ 4 థాయిలాండ్కు ప్రైమ్ మినిస్టర్లుగా పనిచేశారు. ఈవిడ డైరెక్ట్గా యుద్ధ ఘోషణే చేసేసింది. ఈ యుద్ధానికి కారణం 100 ఏళ్ల క్రితం కట్టిన 3 శివుడి యొక్క దేవాలయాలు. ఈ 3 దేవాలయాలు థాయిలాండ్, కాంబోడియా బార్డర్లో ఉంటాయి. ఈ 3 దేవాలయాల్లో ఒకటైన ప్రియవిహర్ 2008లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. ఇక్కడ ప్రియవిహర్ అంటే ప్రేమ విహారం అని కాదు. ప్రియవిహార్ అంటే కాంబోడియా లాంగ్వేజ్లో పవిత్రమైన దేవాలయం అని అర్థం. శైవ సంస్కృతిని పాటించి అప్పటి రాజులు దీన్ని కట్టారన్నమాట. కొద్ది రోజుల నుండి ఈ టెంపుల్ యొక్క ప్రాంగణం మాదంటే మాది అని 2 దేశాలు గొడవ పడుతున్నాయి. ఇప్పుడు గొడవ యుద్ధంగా మారింది. ఫస్ట్ ఈ వీడియో ఒకసారి చూడండి. కాంబోడియా విసిరిన రాకెట్ లాంచర్లో కారణంగా థాయిలాండ్ యొక్క కంట్రాక్ట్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక గ్యాస్ స్టేషన్ ఎలా పేలిపోయిందో, ఇంకా యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. ఈ మొత్తం ఇష్యూ ఎందుకు జరుగుతోంది? థాయిలాండ్, కాంబోడియా ప్రజలకు శివ టెంపుల్కు మధ్య ఉన్న లింక్స్ ఏంటి? ఈ దేవాలయం కోసం ఎందుకు యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు? దీని గురించి మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థాయిలాండ్, కాంబోడియా మధ్య 817 కిలోమీటర్ల బార్డర్ ఉంది. మధ్యలో ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ 195 కిలోమీటర్ల గ్యాప్. బట్ ఈ గ్యాప్ చూసారా, ఇక్కడ డాంగ్రే కొండలు, అడవులు ఉంటాయి కాబట్టి ఈ 195 కిలోమీటర్ల బార్డర్ను సరిగ్గా గీయలేదు. ఈ 195 కిలోమీటర్ల దగ్గరే ఈ బార్డర్ డిస్ప్యూట్స్ జరుగుతున్నాయి. ఈ డిస్ప్యూటెడ్ బార్డర్ దగ్గరే 3 టెంపుల్స్ ఉంటాయి. ఈ 3 టెంపుల్స్లో ఒకటి ప్రియవిహార్, 2 మౌంట్, 3 ప్రసాద్ తాక్రాబి. ఈ 3 సైట్స్ శివుడి యొక్క దేవాలయాలే. ఈ బార్డర్ను అప్పట్లో ఫ్రెంచ్ రూలర్స్ గీశారు. వీళ్ళు సరిగ్గా గీయలేదు అని చెప్పి ఈ దేవాలయాలు మావంటే మావి అని చెప్పి 2 దేశాలు క్లెయిమ్ చేస్తున్నాయి. ఈ ఇష్యూలో ఫ్రెంచ్ రూలర్స్ ఎలా దూరారు అంటే, ఈ 1800 సంవత్సరం నుండి 1950 మధ్యకాలంలో ఇండియా, చైనా ఇలా అన్ని సౌత్ ఈస్ట్ దేశాలు తెల్లోళ్ళ పరిపాలనలో ఉండేది. అప్పట్లో ఎక్స్పాన్షనిజం, విస్తరించి పాలించడం, దోచుకోవడం అనేవి ఎక్కువగా ఉండేది కాబట్టి ఆక్రమించి దోచుకునేవారు. అది మలేషియా, బ్రిటన్ కంట్రోల్లో ఉంటే వియత్నాం, లాస్, కాంబోడియా దేశాలు ఫ్రాన్స్ కంట్రోల్లో ఉండేవి. సో 1904లో కాంబోడియా ఫ్రాన్స్ రాజుల కంట్రోల్లో ఉండగా థాయిలాండ్ను కింగ్ చులలాంగ్కార్న్ పాలించేవాడు. ఈయన్ను రామా ది 5th అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఈ రాజు మిస్టర్ చులలాంగ్కార్న్ బుద్ధిస్ట్ అయినా కూడా, ఇతని యొక్క కల్చర్ బుద్ధిజం అయినా కూడా వీళ్లకు రామాయణానికి ఎన్నో లింక్స్ ఉంటాయి. వీళ్ళు రామాయణాన్ని, రాముణ్ణి గౌరవిస్తారు. రాముడు అంటే ధర్మరక్షకుడు అని, రాజు అని అర్థం. సో రాజును ప్రెస్టీజియస్గా థాయిలాండ్లో రామా అని పిలుస్తారు. కాబట్టి ఇతను ద రామా 5th అని పిలిచేవారు. ప్రస్తుతం థాయిలాండ్కు రాజుగా వజీరా లాంగ్కార్న్ ఉన్నారు. ఈయన్ను రామా దెన్ అంటారు. అంటే వీరి యొక్క కింగ్డమ్ అయిన చక్రీ డైనస్టీకి ఈయన 10వ రాజు అని అర్థం. అప్పటి ద రామా 5th ఏం చేశారు? ఫ్రెంచ్ రాజులతో, అంటే ఫ్రెంచ్ రూలర్స్తో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈయన ఏమని భయపడ్డారు అంటే, ఫ్రాన్స్ ఆల్రెడీ కాంబోడియాను ఆక్రమించింది, ఎక్కడ వీళ్ళు థాయిలాండ్ని కూడా ఆక్రమిస్తారేమో అని భయపడి ఫ్రెంచ్ రూలర్స్తో సంధి చేసుకున్నారు. అప్పట్లో ఫ్రెంచ్ రూలర్స్ దగ్గర సుపీరియర్ మిలిటరీ పవర్ ఉండేది. ఆల్రెడీ ఫ్రాన్స్, లాస్, కాంబోడియాస్ ఆక్రమించి పాలిస్తున్నారు. రామా ది 5th స్మార్ట్ డిప్లొమసీని వాడి ఫ్రెంచ్ రూలర్స్తో ఫ్రెండ్షిప్ చేశాడు, సంధి చేసుకున్నాడు. ఈ సంధిలో భాగంగా ఫ్రెంచ్ రూలర్స్
థాయిలాండ్ కాంబోడియా మధ్యలో ఒక బార్డర్ను గీశారు. బార్డర్ మధ్యలో ఈ డాంగ్రీ కొండలు ఉన్నాయి కాబట్టి మధ్యలో బార్డర్ను సరిగ్గా గీయలేదు. ఈ 3 దేవాలయాలు బార్డర్ గీసిన తర్వాత కాంబోడియాలో చేరిపోయాయి. యాక్చువల్లీ ఇది థాయిలాండ్కు చెందినవి, కానీ కాంబోడియాలో చేరిపోయాయి. ఇప్పుడు థాయిలాండ్ ప్రజలు ఏమంటున్నారంటే ఈ 3 టెంపుల్స్ని బలవంతంగా అప్పటి ఫ్రెంచ్ రూలర్స్, అప్పటి ఫ్రెంచ్ ఆక్రమణకారులు లాక్కున్నారు. రాజు కాంప్రమైజ్ అయ్యారు. ఇవి మా యొక్క భూభాగాలే అని థాయిలాండ్ ప్రజలు భావిస్తున్నారు. 1962లోనే ఈ పంచాయతీ ఇంటర్నేషనల్ కోర్ట్ వరకు వెళ్ళింది, అంటే అంతర్జాతీయ చట్టాల వరకు వెళ్ళింది. కోర్టు ఈ 3 టెంపుల్స్లో ఒకటైన ప్రియవిహార్ దేవాలయాన్ని కాంబోడియాకు రాసిచ్చేసింది. ఇప్పుడు థాయిలాండ్ పెట్టిన ఫిట్టింగ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ కోర్ట్స్ మీకు టెంపుల్స్ యొక్క స్ట్రక్చర్ను మాత్రమే రాసి ఇచ్చాయి. ఈ టెంపుల్స్ చుట్టూ ఉన్న 4500 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా మొత్తం మాదే అంటూ థాయిలాండ్ అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ డిస్ట్రిబ్యూట్ పెట్టారు. కాంబోడియా ప్రజలు ఏమని డిమాండ్ చేస్తున్నారంటే టెంపుల్స్ మాదే అయినప్పుడు దీని చుట్టూ ఉన్న ల్యాండ్ కూడా మాదే కదా అంటున్నారు. ఈ 4500 స్క్వేర్ కిలోమీటర్ల ల్యాండ్లోనే ఇంకొక 2 శివుని యొక్క దేవాలయాలు ఉన్నాయి. ఆ 2 దేవాలయాల యొక్క పేరు ఆల్రెడీ చెప్పా. బేసికలీ ఇండైరెక్ట్లీ థాయిలాండ్ ఈ 3 టెంపుల్స్ మావే అని, ఈ భూభాగం అంతా మాదే అని చెబుతోంది. కాంబోడియా ప్రజలు, కాంబోడియా ప్రభుత్వ వాదన ఏంటి అంటే ఈ 3 టెంపుల్స్ను తమ యొక్క మేర్ రాజులు కట్టారు అని, కేహెచ్ఎంఆర్ ఈ దేవాలయాలు మావే అని అంటున్నారు. ఇప్పుడు ఈ 3 టెంపుల్స్ దగ్గర కాంబోడియన్ సైనికులు, ఎట్ ద సేమ్ టైం థాయిలాండ్ సైనికులు ఇద్దరు డిస్ప్లే అయి ఉన్నారు. అంటే ఆ కొండల దగ్గర ఈ 2 దేశాలకు సంబంధించిన సైనికులు పక్కపక్కనే ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఏదో ఒక గొడవ ఇద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మే 2025లో బార్డర్ క్లాషెస్గా భాగంగా కాంబోడియన్ సైనికుడు గాయపడ్డాడు లేదా చనిపోయాడు అనుకుంటున్నారు. జూలై 23వ రోజు మాంతాన్ టెంపుల్ వద్ద కాంబోడియన్ సైనికులు కొన్ని ల్యాండ్ మైన్స్ను వేశారు. ఇవి పేలి ఒక తాయి కుర్రాడు మరియు సైనికుడు, అంటే థాయిలాండ్ సైనికుడు గాయపడ్డాడు. జూలై 24 అంటే ఈరోజు మాంగ్టాంగ్ టెంపుల్ దగ్గర జరిగిన గొడవల్లో కాంబోడియా సైనికులు ఓపెన్ ఫైరింగ్ చేశారు. థాయ్ సైనికుల్ని గాయపరిచారు. చాలామంది థాయిలాండ్ సైనికులు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా థాయిలాండ్ సైనికులు ప్రతిదాడి చేశారు, కాంబోడియా పైన దాడి చేశారు. దీనికి కౌంటర్గా మళ్ళీ ఈరోజే ఇదంతా జరుగుతోంది. కాంబోడియా BM-21 రాకెట్ లాంచర్స్ ద్వారా ఫైరింగ్ చేసింది. దీనికి కారణంగా థాయిలాండ్లోని లోకల్ ప్రజలు చనిపోయారు, థాయిలాండ్ సైనికులు చనిపోయారు. థాయిలాండ్ F-16 యుద్ధ విమానాలను రంగంలోకి దించి కాంబోడియా మిలిటరీ ఇన్స్టాలేషన్ పైన దాడులు చేయడం మొదలుపెట్టింది. మిసైల్స్ వర్షం కురిపించింది. దాదాపు 12 నుండి 50 మంది ఇప్పటి వరకు చనిపోయారు. ఇంకా చాలామంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పటికీ గొడవలు ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 దేశాలు బార్డర్ వద్ద రెసిడెంట్స్ అందరినీ సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. కాంబోడియా, థాయిలాండ్, లాస్ ఇవన్నీ కూడా శాంతి దూత దేశాలు. ఇటువంటి దేశాలని కూడా ఇయర్ 2025 యుద్ధంలోకి లాగేసింది. 2 దేశాలు తమ అంబాసిడర్స్ను వెనక్కి పిలిపించుకున్నారు, బార్డర్స్ను క్లోజ్ చేసుకున్నారు, రెసిడెంట్స్ను ఎవాక్యువేట్ చేశారు. ఆల్రెడీ రాకెట్ అండ్ మిసైల్స్ ఎక్స్చేంజ్ జరుగుతోంది. యుద్ధం జరగడానికి గల కారణం ఈ 3 టెంపుల్స్ హిస్టారికల్గా, కల్చరల్గా తమ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టే ఈ 3 టెంపుల్స్ మావంటే మావి అని 2 దేశాలు గొడవ పడుతున్నారు. అంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ అనమాట. థాయిలాండ్లో ఎక్కువగా బుద్ధిస్టులు ఉంటారు. యాక్చువల్లీ సౌత్ ఈస్ట్ దేశాలలో మన భారతీయ రాజులు ఎన్నో వ్యాపారాలు చేసేవారు. అలాగే మన రాజులు ఎక్కువగా ఆ దేశాలపైన పరిపాలన కూడా చేసేవారు. ఈవెన్ ఇండోనేషియాలో కూడా హిందూ టెంపుల్స్ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.